నామనకు ఘనత కలుగును గాక. కీర్తనలు 105 17వ చరణం మనం చదువుకుంటున్నాం. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపు దాసుడుగా అమ్మబడింది మనం చూస్తున్నాం. దేశంలో కరువు వచ్చినప్పుడు, ఆహారం అందరికీ లేకుండా ఉన్నప్పుడు, మరి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ని, హెబ్రీయుల్ని పోషించుటకు యోసేపును దేవుడు ఎంచుకొని ముందుగానే ఐగుప్తు దేశమునకు పంపించినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆయన గురించి మనం గమనిస్తే, దేశం మీదకి దేవుడు కరువు రప్పించి దేవుని కార్యాలు ఆయన ఎంత కార్యమైనా చేయొచ్చు. ఆయనకి ఎంతటి జనుల మీదనైనా అధికారం కలదని మనం ఇక్కడ గమనిస్తున్నాం. మరి యోసేపుని గురించి మనం గమనించినట్లయితే, యోసేపు ఏ తప్పు చేయకపోయినప్పటికీ యోసేపు దాసుడుగా అమ్మపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందులో ఉన్న దేవుని యొక్క ప్రణాళిక ఎవరికీ తెలియలేదు, దేవుడికి మాత్రమే తెలిసి ఉంటుంది. యోసేపును వారు అమ్మివేసినప్పుడు యోసేపు బాధపడ్డాడు. మనం చదువుతున్న మనకు బాధ కలుగుతుంది. కానీ దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే, ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు వారిని పోషించడానికి యోసేపు ముందుగానే ఆ దేశంలోకి పంపబడ్డాడు అని మనం ఎరుగుతున్నాం. యోసేపు తన అన్నల దగ్గరికి సమాచారాలు కనుక్కోవడానికి వచ్చినప్పుడు వారు అతన్ని పట్టుకొని ఏకంగా కూడి ఆలోచన చేసి ఒక గుండెలో పడవేశారు. ఆ తర్వాత వాడు గుండెలో పడి చచ్చిపోతే మనకేం లాభము, అమ్మి వేస్తే డబ్బులైనా వస్తుందని వారిని పట్టుకొని మిద్యానీయులకు అమ్మి వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ మిద్యాను యజమానుడు తీసుకెళ్ళి ఐగుప్తులో తీసుకెళ్ళి ఆయన్ని మరి ఫరో యొక్క దాసుడు అయినటువంటి పోతీఫర్కి అమ్మి వేశారు. పోతీఫర్ ఇంట్లో యోసేపు పనిచేస్తుండగా అక్కడ అతనికి ఒక శోధన కలిగింది. శోధన బట్టి అతన్ని జైల్లో వేశారు. జైల్లో ఆ చెరసాల్లో యోసేపు 13 సంవత్సరాల దాకా ఉంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అక్కడ నుంచి ఐగుప్తు రాజు కన్నా కళ యొక్క భావం తెలియపరచడానికి యోసేపు వాడబడ్డాడు. యోసేపులో ఉన్నటువంటి దేవుని ఆత్మను, ఆ తెలివితేటలను గమనించినటువంటి ఫరో యోసేపును తన రాజ్యానికి అధికారిగా నియమించాడు, ప్రధానమంత్రిగా నియమించాడు. ఫరో చెప్పాడు, నీ అనుమతి లేకుండా ఈ దేశంలో ఎవరైనాను కాలైనను చేయను ఎత్తకూడదు, సమస్తం మీద నీకు అధికారం ఇచ్చున్నాను. కనుక రాజు యొక్క కలభావం చెప్పినటువంటి యోసేపు 7 సంవత్సరములు సమృద్ధి ఉంటుంది, 7 సంవత్సరాలు కరువు వస్తుందని తెలియపరిచినందు బట్టి 7 సంవత్సరములు సమృద్ధిగా పంట పండినప్పుడు యోసేపు ధాన్యం సేకరించి ఉంచాడు. తర్వాత ధాన్యం అంతా అయిపోయిన తర్వాత అందరికీ క్షామం వచ్చినప్పుడు ధాన్యము యోసేపు రాజు కొరకు అమ్మి వేస్తున్నాడు. అది అమ్మి వేసి అందరి చేతిలో డబ్బులు కూడా అయిపోయింది. ఆ డబ్బులు కూడా అయిపోయిన తర్వాత ఫరో సేవకులు వచ్చి, ఫరో జనులు వచ్చి ఏమంటారంటే, మా డబ్బులు అయిపోయినాయి, మా దగ్గర ఇంకా డబ్బులు లేవు, మా పొలాలు తీసుకొని మాకు తినటానికి ఆహారం ఇవ్వంటే వారికి ఇస్తున్నాడు. ఈ సందర్భంలో మరి యోసేపు యొక్క తండ్రి తన అన్నదమ్ముళ్ళు వారి దేశంలో కూడా, హెబ్రీయుల దేశంలో కూడా ఆహారం లేక ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వస్తే యోసేపు వాళ్ళని మొట్టమొదటిసారినే కనిపెట్టేశారు. కనిపెట్టినా వాళ్ళని ఏమనకుండా, వాళ్ళ మీద ఏం పగ తీర్చకుండా, వాళ్ళని తిట్టకుండా వాళ్ళకు తినటానికి ధాన్యం ఇచ్చి పంపిస్తున్నట్టుగా చూస్తున్నాం. రెండోసారి కూడా వాళ్ళు మరలా ధాన్యానికి వచ్చినప్పుడు అప్పుడు యోసేపు తాను వాళ్ళకు తెలియపరిచాడు. తెలియపరిచిన తర్వాత ఎంతగానో వాళ్ళు ఏడ్చుకున్నాడు, బాధపడ్డాడు. అప్పుడు యోసేపు చెప్తున్నాడు, మీరు బాధపడవాకండి, ఎందుకంటే దేవుడు నన్ను ముందుగానే మీ కొరకే, మనందరి భోజనం కొరకే నన్ను ముందుగానే ఈ దేశంలోనికి పంపించాడు, ఈ దేవుని యొక్క ప్రణాళిక అని చెప్పి వారిని ప్రేమించి వారికి భోజనాలు ఇచ్చి ధాన్యాలు ఇచ్చి తర్వాత వాళ్ళ తండ్రిని తన జనాంగం మొత్తమును తన దగ్గరికి పిలిపించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఒక మాట చెప్పి ఉన్నాడు. మనం గమనించినట్లయితే సామెతల గ్రంథంలో, నీ పగవాడు ఆకలి ఉన్నప్పుడు వానికి భోజనం పెట్టుము, వాడు దాహం కొంటే వాడికి నీళ్ళిమ్మని దేవుని వాక్యంలో ఉంది. మరి యోసేపు తన అన్నలు తనని అక్రమంగా పట్టి అన్యాయంగా అమ్మేసినప్పటికీ, తన్ని ఎంతో శత్రువుగా చూచినప్పటికీ యోసేపు అలా చూడలేదు. యోసేపు ప్రేమించి వారిని దగ్గర తీసుకొని తన దేశంలో ఉంచుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ నుంచి వారు పెరిగి పెద్ద సమూహమై దాదాపు 400 సంవత్సరములు వారికి బానిసలుగా ఉండి పనిచేసిన తర్వాత దేవుడైన యెహోవా మోషే ద్వారా వారిని విడిపించి వాగ్దత్త ప్రదేశమైనటువంటి కనానుకి చేర్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోకపు యాత్రలో పరమ కనాన్ యాత్రలో ఉన్నాము. అనేకమైన సమస్యలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు మనం పగబెట్టుకొనకుండా, శత్రుబాధలలో చిక్కుపడకుండా, ఒకరినొకరు ప్రేమిస్తూ ఒకరికొకరు సహాయం చేస్తూ ఈ లోకంలో జీవించినట్లయితే నిశ్చయంగా దేవుని సన్నిధికి చేరటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడని
యోసేపు యొక్క జీవిత చరిత్రను గురించి మనం ఎరిగి ఉన్నాం. అటు ధన్యత కలిగిన జీవితము దేవుడు మనకందరికీ దయచేయనట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసరక్షగా యోసేపు అమ్మబడును, ఆయన కాళ్ళకి సంగులు వేయబడను, ఆయన చెరసాల్లో ఉండెను అని చూస్తున్నాం. ఎన్ని శ్రమలు అనుభవించినప్పటికీ తన వారిని ఐగుప్తు దేశంలో పోషించటానికి యోసేపు ఆ దినము ఆ శ్రమలన్నీ పడ్డాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రము ప్రభువా. మేము కూడా ఈ లోకపు శ్రమలు పడినప్పుడు ఎంతగానో బాధపడుతూ ఉంటాం. మాకెందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలని మేము తలంచుకుంటూ ఉంటాం. కానీ నువ్వు మా కొరకు సిద్ధపరిచి ఉంచినటువంటి ఆ యొక్క నిత్య జీవము, ఆ పరలోక రాజ్యంలో అక్కడ ఏడుపు లేదు, కన్నూరు లేదు, దుఃఖం లేదు. మేమందరం సంతోషంతో జీవించడానికి ఏర్పరిచినటువంటి ఆ స్థలంలోనికి చేరు పర్యంతం వాక్యానుసారమైన జీవితం మేము జీవిస్తూ నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉండినట్లుగా సహాయం చేయమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్య నామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.